అందరికీ కూడా నమస్తే అండి. మనం అందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మార్చి 1 రానే వచ్చింది. అది ఈ రోజే. ఆల్రెడీ మీ అందరికీ మాటిచ్చాను. మార్చి 1న లక్కీ డ్రా ఉంది, పార్టిసిపేట్ చేయండి అన్నాను. చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఇంకా కొంతమంది నన్ను అడిగారు. ఇంకా కొంతమందికి డౌట్స్ ఏంటంటే, ఈ లక్కీ డ్రా నువ్వు ఎందుకు ఇస్తున్నావు, నీకు లాభం ఏంటి అని అడిగారు. నేను క్లియర్గా చెప్తున్నానండి, ఈ లక్కీ డ్రాలో నాకు కూడా స్వార్థం ఉంది. మన సబ్స్క్రైబర్లలో ఒకరికి నా వంతు ఒక చిన్న హెల్ప్, ఒక చిన్న గిఫ్ట్ కానీ, అట్లీస్ట్ ఒక 500 రూపీస్ ప్రైజ్ మనీ కానీ ఇవ్వాలి అనే స్వార్థం నాలో బలంగా ఉంది. నేను స్వార్థపరుడినే, ఎందుకంటే నేను కూడా మనిషినే కదా. నేనేమైనా భగవంతుడినా లేక దేవుడినా స్వార్థం లేకుండా ఉండడానికి? స్వార్థం ఉంది కాబట్టే ఒక చిన్న పని చేస్తున్నాను. ఆ స్వార్థంలో కూడా నలుగురికి మంచి జరగాలి. ఒకరు మన పేరు చెప్తే వాళ్ళ పెదవిపై చిరునవ్వు రావాలి కానీ తిట్టుకునేలా ఉండకూడదండి. అది నా స్వార్థం. సరే, ఇక మ్యాటర్ లక్కీ డ్రానే మీ అందరికీ తెలుసు, ఎదురు చూస్తూ ఉంటారు మీ అందరూ ఈ పాటికి. ఆ రోజు ఎంతమంది పార్టిసిపేట్ చేశారో నాకు తెలియదు, కానీ ఆ పార్టిసిపేట్ చేసిన 260 మెంబర్స్ కూడా అదే విధంగా అదే ఉత్సాహంతో ఈ రోజు కూడా పార్టిసిపేట్ చేయాలండి. ఆ రోజు ఏదో పార్టిసిపేట్ చేశారు, వస్తుందో రాదోలే, మనకి ఎక్కడ వస్తుందిలే అనుకుంటారు చాలామంది. ఇంకోటి ఏంటంటే, ఇది ఫ్రీ లక్కీ డ్రా కదా, మనకెందుకు ఇస్తాడులే అనుకుంటారు. మీకు కాకపోతే ఎవరికి ఇస్తానండి? మీరంతా నా సబ్స్క్రైబర్స్ అంటే మీకు కాకపోతే ఇంకా మరి ఎవరికి ఇస్తాను? ఇంకా మధ్య కొంతమంది అన్నారు, ఇతను చీటింగ్ చేస్తాడు, అందరి పేర్లు ఒకటే రాస్తాడు. అందరి పేర్లు ఒకటి రాయడానికి నీ పేరు తెలుసా, నాకు వాళ్ళ పేర్లు తెలుసా? ఎవరి పేర్లు రాయాలి? అసలు ఎందుకు రాయాలి అందరి పేర్లు? ఎవరికో ఒకరికి ఒక 500 రూపీస్ ప్రైజ్ మనీ ఇవ్వడానికి కూడా అందరి పేర్లు రాసి చీటింగ్ చేయాలా? అలా ఉన్నానా నేను? అలా కనిపించానా ఏ రోజైనా? నా మనస్తత్వం అదా? నేను ఏ రోజైనా మోసం చేశానా? తెలీదా మీకు నా గురించి? ఇంకా ఒకటి పచ్చిగా చెప్పాలంటే, మధు మోసపోయాడే కానీ ఎవరిని కూడా మోసం చేయలేదండి. మోసపోవడం తెలుసు కానీ మోసం చేయడం మాత్రం నేర్చుకోలేదండి. అవసరమైతే 1కి 10 సార్లు మోసపోతాడే కానీ డబ్బు విషయంలో ఎవరిని కూడా మోసం చేయలేదండి. ఆ నమ్మకంతో మీరంతా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ కామెంట్ చేసి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, నా ఛానల్ని లైక్ చెయ్యి, నా ఛానల్ని షేర్ చెయ్యి అనే స్వార్థపు బుద్ధి నాకు లేదండి. సబ్స్క్రైబ్ లైక్ అనేది పూర్తిగా మీ ఇష్టం అండి. ఎవరో ఒకరు వచ్చి నాలాంటి వాడు సబ్స్క్రైబ్ చేసుకో బ్రదర్ అంటే చేసుకోవద్దు. మీకు నచ్చితే వీడియోలోకి రావాలి, చూడాలి, కంటెంట్ నచ్చింది, యూస్ఫుల్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, మోటివేషన్ ఉంది, న్యూస్ ఛానల్గా ఉంది అంటేనే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. అంతేగాని ఎవరో ఇప్పుడు నేను వచ్చి లైవ్లో ఉన్న వాళ్ళు పోనీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే అది దరిద్రంగా ఉంటుంది, బాగుండదు. ఆ సబ్స్క్రైబ్ అనేది పూర్తిగా మీ బాధ్యత. అది మీరు ఇష్టంతో మాత్రమే చేసుకోవాలండి, బలవంతంగా చేసుకోకూడదు. ఇంకోటి ఏంటంటే, లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇది ఎవరు ఇవ్వరు. ఏదో ఛానల్ మానిటైజేషన్ అయింది కదా అని ఇస్తున్నావేమో అనుకుంటారు. మానిటైజేషన్ అయినా అవ్వకపోయినా నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను. ఇలాగే లక్కీ డ్రా తీస్తూ ఉంటాను, గిఫ్టులు కూడా పంచుతూ ఉంటాను నాకు వీలైనంతలో. మళ్ళీ అలా అని చెప్పి కొంతమంది ఇంకా పెద్ద పెద్ద కోరికలు కోరుకున్నారండి. రాధా గారు, మెహబూబా గారు, పూర్ణ సిస్టర్, ఇంకా అలాంటి వాళ్ళు ఏంటంటే, మాకు ఏసీ ఇస్తావా, కూలర్ ఇస్తావా, కార్ ఇస్తావా, గోల్డ్ పెడతావా అన్నారు. నిజంగా అంత లేదండి నాకు. అంత ఉంటే నిజంగా ఆ రోజు ఉంటే మనస్ఫూర్తిగా పెడతానేమో, ఎవరికి తెలుసు. ఇస్తానేమో మీకు ఫ్యూచర్లో ఒక రెండు తులాల బంగారం కొనిస్తానేమో, ఎవరికి తెలుసు. ఇవ్వచ్చు కదా, అదే పెద్ద మ్యాటర్ కాదు. మీరు నన్ను ప్రేమతో తమ్ముడు అని పిలిచైనప్పుడే మీరు నా అక్కలుగా మారిపోయారండి. ఇంకా కొంతమంది ఈ వీడియో చూస్తున్న అన్నలు, అక్కలు, నా శ్రేయోభిలాషులు మరియు నా మిత్రులు అందరికీ కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. లక్కీ డ్రాలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా టోకెన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ లక్కీ డ్రా అంటే ఎలా అంటే, నేను జస్ట్ పేరు చెప్తానండి. పేరు చెప్తాను, పేరు చెప్పిన తర్వాత ఆ పేరు ఎవరైతే ఆ పేరు చదువుతానో వాళ్ళు వచ్చి కామెంట్ చేయాలి. ఇంకా దరిద్రం ఏంటంటే, పేరు వచ్చినా కూడా కొంతమంది కామెంట్ చేయట్లేదు. ఇది నాది, ఈ లక్కీ డ్రా, ఈ టోకెన్ నెంబర్ నాది అని కూడా చెప్పట్లేదండి కొంతమంది. ఆల్రెడీ ఇదివరకు 2 times ఇలాగే జరిగింది. ఒకసారి మాత్రమే పూర్ణ సిస్టర్ ఇది నా పేరు అని చెప్పారు, ఆమెకు శారీ కూడా పంపించాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయినా సరే ఇంకా కొంతమంది ఏంటంటే, పేరు వచ్చినా సరే ఆ రోజు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసినంత ఉత్సాహం ఈ రోజు ఉండదండి. ఎందుకో మరి. మాకు ఎక్కడ వస్తుంది అనుకుంటారు, లేకపోతే మాకెందుకు వస్తుందిలే అనుకుంటారు, మన దరిద్రం అంతే కదా ఇంకెక్కడ వస్తుంది అనుకుంటారు. మరి నాకైతే తెలియదు. కానీ ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేశారంటే ఫస్ట్ మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఓపికతో నేను అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పి మీరు విన్ అయ్యారు. విన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నా వంతుగా ఒక చిన్న చిరుకానుక అనుకోండి, మీరు ఏమైనా మీ భాషలో అనుకోండి, ఒక చిన్న గిఫ్ట్ అనుకోండి, ఒక ప్రైజ్ మనీ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక చిన్న నా బాధ్యతగా. యూట్యూబ్ ఛానల్ పెట్టారంటే ఏదో నేను డబ్బులు సంపాదించుకొని పోగు చేసుకొని కందిపప్పు బియ్యం కొనుక్కోవడానికి అనుకున్నారా? లేదండి. నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతో కూడా, మీకు తెలియని విషయం ఇప్పుడు చెప్తున్నాను ఇది పబ్లిక్గా,
ఎందుకంటే తెలియాలి కదా, మంచి కంటే చెడుని ఎక్కువ ఇష్టపడే రోజులండి ఇవి. అందుకే మంచి అంటే కూడా తెలియాలి కదా. నేను చెప్పేది అదే. నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు కూడా ఏమైనా ఉన్నాయంటే అవి దానికి ఇంకా కొంచెం అమౌంట్ కలుపుకొని నేను ఒక ఫుడ్ డొనేషన్ కార్యక్రమం చేశాను. ఒక ఆకలితో ఉన్న అల్లమటిస్తున్న ఒక పేదవాడికి ఒక పూట కడుపు నింపాను, కానీ నేనే రోజు ఆ డబ్బులు తీసుకొని నా జేబులో వేసుకొని వెళ్ళలేదండి. అలా వెళ్ళను కూడా. మధు అంటే ఇప్పటికే చాలా మంది అంటుంటారు మధు అంటే బ్రాండ్ అని. సరే, వీడియోస్ ఫన్నీగా ఉంటాయి, షార్ట్ వీడియోస్లో కామెడీ ఉంటుంది, ఓకే, అదంతా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే, కాసేపు అలసిపోయిన మీ మనసుని సరదాగా నవ్వించడం కోసం మాత్రమే, కానీ మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికి కాదు. ఇంకా కొంతమంది నన్ను అడిగారు, బ్రదర్ మీరు లైవ్లోనేమో మంచిగా మాట్లాడుతున్నారు ఇంటెలిజెంట్ లాగా, మీరు చేసే షార్ట్ వీడియోలు ఏమో అంత ఫన్నీగా ఉన్నాయి, ఏంటి బ్రదర్ మీరు అసలు మీ 2 క్యారెక్టర్స్ ఏంటి అంటున్నారు. షార్ట్ వీడియోస్ అనేవి ఏంటంటే అండి, కేవలం అది కొంచెం సేపు సరదా కోసం నవ్వుకోవడానికి మాత్రమే అండి. అంతకుమించి నేను ఎవరిని కూడా ఎలా ఉద్దేశించి మాట్లాడను, ఏం చేయనండి. ఆ వీడియోస్ చూసి నన్ను ఈడ క్యారెక్టరైజ్ చేయొద్దండి. నా క్యారెక్టర్ ఏంటనేది మీకు పూర్తిగా తెలియదు. ఇంకా కొంతమంది అతి ఉత్సాహం ప్రదర్శించి బ్రదర్ మీరు ఏం చేస్తుంటారు అని అడుగుతున్నారు. అందరికీ చెప్పాను, నాకు ఒక బజ్జీల బండి ఉందండి, నేను బజ్జీలు వేస్తుంటాను అని అందరికీ తెలుసు. ఇంకా కొంతమందికి తెలియదు అనుకుంటా. పోన్లే, నో ప్రాబ్లం, తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారని నేను ఇప్పుడు ఈ టైంలో ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇంకా కొంతమంది ఏమడుగుతారని, బ్రదర్ మీరు ఉండేది ఎక్కడ అంటున్నారు. ఎందుకయ్యా నేను ఎక్కడ ఉంటే ఏంది? యూట్యూబ్లో అయితే నీకు కనిపిస్తున్నా కదా, సబ్స్క్రైబ్ చేసుకున్నావు కదా, నేను ఎక్కడ ఉంటే ఏంటి? నీకు యూట్యూబ్లో నువ్వు ఫోన్ తీయగానే నేను వస్తున్నా కదా, ఇంకా సరిపోదా? నీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ పెడుతున్నావు, నేను రిప్లై ఇస్తున్నాను, ఇంకా సరిపోదా? ఇంకా నేను ఎక్కడ ఉంటే ఏంటి ఏం చేస్తావు? నేను ఎక్కడ ఉంటే ఎందుకు బ్రదర్? ఒక మనిషికి ఎప్పుడు కూడా కనెక్ట్ అవ్వద్దండి ఎక్కువగా. జస్ట్ హాయ్ బాయ్, సరదాగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అంతవరకే నేను ఇష్టపడతానండి. అంతకు మించి బ్రదర్ మీరు ఏం చేస్తుంటారు, ఎందుకు ఇవన్నీ, దానివల్ల లాభం ఏంటి అంట అసలుకి చెప్పండి. దానివల్ల ఉపయోగం ఉన్న రోజు, నేను మీకు చెప్పాలి అనుకున్న రోజు నేనే మీ అందరికీ చెప్తా, సరేనా? నేనేం చేస్తుంటాను, నేనేం చదువుకున్నాను, నేను ఎక్కడ ఉంటాను అనే విషయం మీ అందరికీ నిజంగా చెప్తా, సరేనా? నేనే 2-3 వీడియోలలో చేసి చెప్పాను, మీరు ఉండే అడ్రస్లు ఎక్కడా చెప్పొద్దు, ముఖ్యంగా లేడీస్ లైవ్లలో కూడా ఎవరికి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దు అని చెప్పాను. ఇంకా అవన్నీ చెప్పిన నేనే మీరేం చేస్తుంటారు, మీరు ఎక్కడ ఉంటారు, నా గురించి నేను చెప్పుకుంటే బాగుండదు. చూసే వాళ్ళకి రే వీడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటారనుకుంటా కదా, అలా అనిపించుకోవడం ఎందుకు అంట. సరే, లక్కీటాలో ఆ రోజు 220 మంది పేర్లు చదివాను. ఇప్పుడు మళ్ళీ చదవమంటారేమో, బ్రదర్ ఇప్పుడు చదవండి అంటే నా వల్ల కాదండి బాబోయ్, నేను ఈరోజు ఏం ఫుడ్ కూడా తీసుకోలేదు మార్నింగ్ నుంచి, ఇప్పుడు చదవమంటే నా వల్ల అవ్వదు, ముందే చెప్తున్నా. ఆ 220 మంది పేర్లు చదవలేను, ఇప్పుడు ఆల్రెడీ చదివి పెట్టాను. డౌట్ ఉంటే ఒకసారి లాంగ్ వీడియోకి వెళ్ళి చెక్ చేయండి, మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇంకా కొంతమంది టోకెన్ రాలేదు అని నాకు డౌట్ అనిపిస్తుంది, ఎక్కడో ఉండొచ్చు, ఎందుకంటే ఒకరిద్దరికి జెన్యున్ గా ఉన్నా సరే టోకెన్ నెంబర్ మిస్ అయ్యి ఉండొచ్చు, అది వేరే విషయం. నేనేమి కావాలని అయితే మీకు తప్పు చేయలేదు, కావాలి అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. టోకెన్ నెంబర్ ఒకరిద్దరు మిస్ అయ్యి ఉండొచ్చు, ఆ రోజు చేసి ఉండొచ్చు కామెంట్, నేను చూడకుండా ఉండొచ్చు, అది కూడా జరగచ్చు, జరిగే ఛాన్స్ ఉంది కదా. నేను పర్టికులర్ గా నేను గమనించి అందరికీ టోకెన్స్ ఇవ్వడానికి నేనేమి మిషన్ కాదు, కంప్యూటర్ని కాదు కదా, నేను కూడా మనిషినే కదా. మీరు చేసే కామెంట్ని మీరు అది కరెక్టా లేదో చెక్ చేసుకోవాలి, నేను ఒక్కడినే. మళ్ళీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. ఆ ఫిల్టర్ చేసుకున్నది కరెక్టా కాదా అన్నిటికని సమాధానం క్లియర్గా ఉందా అన్న తర్వాత మీకు టోకెన్ నెంబర్ ఇస్తున్నాను. ఆ టోకెన్ నెంబర్ ఇస్తే అయిపోయిందా? మళ్ళీ నేను ఇక్కడ నా నోట్బుక్లో నా డైరీలో రాసుకోవాలి మీకు ఏ టోకెన్ నెంబర్ ఇచ్చానని. టోకెన్ నెంబర్ మీకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలిసి ఉంటుంది. టోకెన్ నెంబర్ గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. ఆ రోజు కూడా నేను చెప్పాను, టోకెన్ నెంబర్ ఇచ్చాక వెళ్ళిపోవద్దంటే టోకెన్ నెంబర్ తిరిగి వచ్చి కామెంట్ చేయండి అంటాను. ఎందుకో తెలుసా, మీరు మర్చిపోతారని. ఆ మధ్య ఒకసారి ఒక ఆమె పేరు చెప్తే ఏమన్నారంటే, టోకెన్ నెంబర్ మర్చిపోయాను బ్రదర్ అన్నారు, ఆమెకి ఇవ్వలేదు, గిఫ్ట్ ఇవ్వలేదు. ఎస్, ఇవ్వలేదండి. నేను టోకెన్ నెంబర్ ఇచ్చింది పర్పసే అది కదా, మీరు చెప్పకపోతే ఎలా, ఇంక నేను ఎలా గిఫ్ట్ ఇవ్వాలి మీకు చెప్పండి? టోకెన్ నెంబర్ ఇచ్చిన పర్పసే అది, మీరు చెప్పాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. టోకెన్ నెంబర్ ఉంది మర్చిపోయాను అంటే కుదరదండి. ఇప్పుడు మీరు కూడా విన్ అయిన వాళ్ళు, ఇప్పుడు నేను లక్కీ డ్రాలో కూడా విన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే టోకెన్ నెంబర్ వెంటనే కామెంట్ చెయ్యాలి. మీ టోకెన్ నెంబర్ ఏంటో, మీ పేరేంటో, నేను చెప్పిన ఆ పేరు ఆ ఐడి మ్యాచ్ అవ్వాలి, ఆ టోకెన్ నెంబర్ కూడా వెంటనే మ్యాచ్ అవ్వాలి. అప్పుడు మ్యాచ్ అయితేనే మీకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది, లేదంటే గిఫ్ట్ ఇవ్వనండి. కొన్ని రూల్స్ స్ట్రిక్ట్ గానే ఉంటాయి. మనం ఎందుకంటే స్ట్రిక్ట్ పెట్టకపోతే అందరు దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. ఇంకా వేరే వాళ్ళ ఫేక్ ఐడీలతో వచ్చి ఇది నా పేరే అని చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే జరుగుతుంటాయి కదా. ఒక 500 రూపాయలు 100 రూపాయల కోసం కూడా ఈ రోజుల్లో ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. అలాంటిది ఒక 500 1000 రూపాయలు అంటే ఆ ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుని రావడం పెద్ద మ్యాటర్ కాదు. అందులోని ఈ రోజుల్లో మళ్ళీ ఫేక్ ఐడీలు చాలా ఉన్నాయంట. ఇది ఒక దరిద్రం ఏందో మరి. ఈ ఫేక్ ఐడీలు ఎందుకో నాకేం అర్థం అవట్లేదండి. సరే, ఏది ఏమైనా సరే, ఆ రోజు ఇంకా కొంతమంది ఏం చేశారంటే ఒకరు కామెంట్ చేసిన తర్వాత వాళ్ళ దాంట్లో చూసి చెప్పారు. అలా చెప్పడం ఎంతవరకు కరెక్టో కాదు నాకైతే తెలియదు. మీరు జెన్యున్ గా ఉన్నారని మీకు అనిపిస్తే మీ మనస్సాక్షికి నేను వదిలేస్తున్నానండి. కానీ అలా చేయడం అయితే తప్పండి.
ఒకరు కామెంట్ చేసిన తర్వాత చూసి ఆ కామెంట్ చూసి చెప్పడం ఇదైతే పద్ధతి కాదండి నా దృష్టిలో. ఇంక సరే మీ ఇష్టం, మీరు ఏమనుకుంటారేమో. సర్లేరా బాబు, నీ గోలంతా ఎందుకురా ఇంత సొల్లు చెప్తున్నావు, నువ్వు తీస్తే తీయి లేదంటే లేదు లక్కీ డ్రా అంటారా? సరే తీస్తారండి, ఎందుకంటే చెప్పాలి నా గురించి మీకు క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఆ లక్కీ డ్రా ఏంటనేది ఇప్పుడే నేను మీకు చూపిస్తున్నాను. ఇదే అండి, ఇందులో 260 పేర్లు ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు. కొంచెం చిన్నగా రాసిన పేర్లు, చిన్న స్లిప్లే. మళ్ళీ మీరు కంగారు పడవద్దు, నాకు డౌట్గా ఉంది 260 పేర్లు ఉన్నాయని. కానీ ఉన్నాయి 260 పేర్లు. ఏం చేస్తాను చెప్పండి. సరే ఏది ఏమైనా సరే ఇది ఓపెన్ చేస్తాను. మీలో ఎవరైనా ఒకరు వచ్చి తీయండి క్యాప్ ఓపెన్ చేసి తీయండి. సరేలే, కెమెరాలో నుంచి ఎలా వస్తామంటారా, వీడియోలో నుంచి ఎలా బయటకు వస్తామంటారా, అది కూడా కరెక్టే లేండి. చూడండి, మళ్ళీ మీరు నన్ను ఏమైనా అనొద్దండి, ముందే చెప్తున్నాను ప్లీజ్ అండి. నేను అసలే చాలా సెన్సిటివ్ అండి. తీస్తారా ఇంకా వేరే ఏమైనా కావాలా? ఇప్పుడు నేను కలిపాను కదా బాగా, ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు తీయచ్చు. ఎలా తీస్తాం కెమెరాల నుంచి వీడియోల నుంచి అంటావా? సరేలే అలాగే కానీ. సరే, ఈ స్లిప్ ఏందో తెలీదు, ఈ స్లిప్ తీశాను. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే, నువ్వు ఇలా ఫ్రీగా ఇవ్వడానికి కారణం ఏంటి అంటున్నారు. ఫ్రీగా ఇవ్వడానికి కారణం ఏంటి అని నేను బోలెడు సందర్భాల్లో చెప్పాను. ఫ్రీగా ఇవ్వడానికి కారణం ఏంటి అంటే నేను మాత్రం ఏం చెప్తాను, ఇది ఒక సరదా అనుకో, ఒక నాకు ఇష్టం అనుకో, ఇది ఒక ఆనందం అనుకో, అంతే కదా. నన్ను మోసం చేసావు అంటున్నారు కొంతమంది. మిమ్మల్ని ఏం మోసం చేయలేదండి. మోసం చేయడానికి నేను ఏమైనా మీ దగ్గర డబ్బులు తీసుకున్నానా? పోనీ ఏమైనా డబ్బులు తీసుకొని మీకు ఏమైనా లక్కీ డ్రా ఇచ్చానా? లేదు కదా. టోకెన్ నెంబర్ ఏమైనా డబ్బులు కట్టారు మీరు ఏమైనా కూపన్కు? లేదు కదా, అలాంటిది ఏం జరగలేదు. మరి మీరు ఎందుకు ఎలా మోసం అంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదండి. మోసం అని అనకండి అబ్బా, నాకు నచ్చదు. మోసం ఏంటి? డబ్బులు తీసుకుంటే మోసం, ఇదంతా ఫ్రీనే కదా. సరే, చదవనా వద్దా? మరి వేరే టోకెన్ ఏమైనా తీసుకోవాలా? మళ్ళీ వేరే టోకెన్ ఏమైనా తీసుకోమంటే తీసుకుంటా, అది కూడా మీరే చెప్పండి ముందే. వద్దులే. ఇప్పుడు టోకెన్ నెంబర్ చెప్పను, పేరు చెప్తా. ఈ టోకెన్ పేరు చెప్తా. ఈమె ఎవరో, మరి ఈమె అంటే ఆల్రెడీ అయిపోయింది, అర్థమైపోయి ఉంటుంది లేడీ అని. ఈమె పేరు చెప్తా. ఈ 260 మందిలో వచ్చిన ఈమె ఒక్కటి హ్యాపీగా ఉంటుంది. మిగిలిన ఆ లక్కీ డ్రా రాని 259 మంది నాకు కామెంట్స్ చేస్తారు, మాకు లక్కీ డ్రా రాలేదు, మమ్మల్ని మోసం చేసావు అని. నేను ఎందుకు మోసం చేస్తానయ్యా? నువ్వు తెలీదు, ఈమె తెలియదు, నాకు ఎవరికి తెలియదు. ఇక్కడ ఏదో ర్యాండమ్గా ఒకటి తీసుకున్నా, దాన్ని ఓపెన్ చేసా, అది పేరు వచ్చింది, ఏం చేస్తాను చెప్పు? నేను మోసం చేశానా? ఆయన మోసం చేశానా అంటావా? మళ్ళీ ఇది కూడా, దీనికి కూడా లేదండి, మోసం ఏం లేదండి, మోసం చేయాల్సిన అవసరం కూడా నాకు లేదండి. ఇంకోటి పేరు చెప్పమంటావా? చెప్పు, మళ్ళీ బాధపడతావా? పోనీ చెప్పిన తర్వాత అరే రే నాకు రాలేదు, ఇంకొక స్లిప్ తీస్తే నాకు వచ్చేది కదా అంటావా? మళ్ళీ ఇంకొక స్లిప్ తీసినా, ఇంకొక 10 స్లిప్లు తీసినా మనకు అదృష్టం ఉంటే తప్పకుండా వస్తుందండి. ఎవరికి రాలేదు అని బాధపడకండి, వచ్చింది అని ఆనందపడకండి. ఓకే, రివీల్ చేస్తున్నాను. సుధారాణి అంట. సుధారాణి, ఆ రోజు మీకు టోకెన్ నెంబర్ తీసుకున్నారా? ఆ 260 నెంబర్స్ పేర్లలో మీ పేరు ఉందా సుధారాణి గారు? ఉండే ఉంటుంది ఆ 260 నెంబర్స్లో. మరి మీ టోకెన్ ఎంతో నాకు తెలీదు, మీ టోకెన్ నెంబర్ మీరే చెప్పండి. సుధారాణి గారు, ఇది రివర్స్లో కనిపిస్తుంది. ఓకే, పిక్ తీసి పెడతానండి. సుధారాణి గారు రివీల్ అయిపోయిందండి. సుధారాణి గారు, కంగ్రాచులేషన్స్ అండి, మీరు లక్కీ డ్రాలో విన్ అయ్యారు. మీ టోకెన్ నెంబర్, మరి మీరు ఎక్కడున్నారో ఏమో, మరి మీరు ఈ వీడియో చూస్తారో లేదో కూడా తెలియదు నాకు. మీరు విన్ అయ్యారు. మీ టోకెన్ నెంబర్ కామెంట్ చేయండి. సుధారాణి అనే ఐడితో మాత్రమే కామెంట్ చేయాలి. మీ టోకెన్ నెంబర్ ఎంతో 10, 50, 100, 1,00,000 ఎంత ఇచ్చానో మీకు టోకెన్ నెంబర్, అదే టోకెన్ నెంబర్ కామెంట్ చేయాల్సి ఉంటుందండి. కామెంట్ చేయండి, ఒక మంచి గిఫ్ట్ గెలుచుకోండి. ఇంకా కొంతమందికి డౌట్స్ ఏమైనా ఉంటే కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ చేయండి. ఆ కామెంట్కి, ప్రతి ఒక్క కామెంట్కి నేనే రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు, నాకు ఎలాంటి టీం కూడా లేదు. ఓకే, ప్రతి కామెంట్కి నేనే రిప్లై ఇస్తాను. నేను మీ మ్యాగ్నిఫిషెంట్ మధు. అందరూ ఆశీర్వదించి మనస్ఫూర్తిగా మీ అందరి ఆరోగ్యాలు బాగుండాలి అని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సుధారాణి గారు, ఎక్కడున్నా సరే మీరు ఈ వీడియో చూడాలి. మరి ఆ రోజైతే 2 మంది వీడియో చూశారు, కానీ మరి ఈ రోజు ఈ లాంగ్ వీడియో ఎంతమంది చూస్తారో, ఎంతమంది కామెంట్ చేస్తారో నాకైతే తెలియదు. సరేలే, చూద్దాం. రావాలండి, కామెంట్ చేయాలండి. మరి కామెంట్ చేస్తేనండి గిఫ్ట్ ఇచ్చేది, లేదంటే ఇవ్వనండి, ముందే చెప్తున్నా. సుధారాణి గారు, ఆల్ ది బెస్ట్. కామెంట్ చేయండి.